ఎట్లా చూసారు ఈ అంశాన్ని? ప్రస్తుతం చాలా రాజకీయంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. మొత్తం ఈ దీక్షా దివాస్ సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణ కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీక్షా దివాస్ నేడు 16 వసంతాలు పూర్తి చేసుకొని 17వ వసంతంలో అడిగిన ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఈ దీక్షా దివాస్ జరపడం జరిగింది. దీక్షా దివాస్ ముఖ్య ఉద్దేశం ఒకటే. చాలా ఉద్యమాలు చూసినాం. మొదటి తప్ప తెలంగాణ ఉద్యమం 1969లో చూసాం. అప్పుడు 369 మంది విద్యార్థులు అప్పుడున్న ప్రభుత్వము తూటాలకు బలైనరు. కానీ కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి మరి టీఆర్ఎస్ స్థాపించి తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా గాంధీయన్ పాత్తో రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి నాతో సహా 2001 నుంచి చాలామంది మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు అందరితోని కొన్ని గంటల రోజులు మరి చర్చలు జరిపి మరి టీఆర్ఎస్ను బలోపేతం చేసి, ఉద్యమాన్ని బలోపేతం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఉద్యమం బలోపేతం చేసి ఇట్లయితే తెలంగాణ రాదు, అమర నిరాహార దీక్షకి వెళ్తే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటలో అమర నిరాహార దీక్ష చేసి మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టడం జరిగింది. ఖమ్మం జైల్లో పెట్టిన కేసీఆర్ గారు మొక్కవని దీక్షతో మరి అమర నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరిగింది జైల్లో కూడా. అక్కడ ఆరోగ్యం క్షీణించడం వల్ల మళ్ళా నిమ్స్కు తరలించడం జరిగింది. నిమ్స్ తరలించి మరి 11 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన సందర్భంగా మరి కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో మరి ఆ రోజు మరి తెలంగాణ ఒక 10 జిల్లాలు ఒక అగ్నిగుండంలాగా తయారవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అక్కడున్న హోంశాఖ మంత్రులు చిదంబరం గారు మరి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ప్రకటన చేసిండ్రు. తెలంగాణ ప్రకటన చేసిన 15 రోజులకే సంబరాలు జరుపుకోకముందే వచ్చిన తెలంగాణను మరి కొందరు పెట్టుబడిదారుల వల్ల వాపసు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు మరి ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి మరి ఏదైతే 36 పార్టీలది ఎక్కని కడపలేదు, మొక్కని దేవుడు లేదని 36 పార్టీల లెటర్స్ తీసుకొని మరి ఊరూరా జేఏసీ చేసి ఉద్యమం ఉధృతం చేయడం జరిగింది. అట్లాగే 2014లో మరి నేను సమైక్యాంధ్ర నుంచి వెళ్తున్నా, ఖచ్చితంగా తెలంగాణ తీసుకొని వచ్చే తెలంగాణ రాష్ట్రంని అడుగు పెడతాని శపథం చేసి కమిట్మెంట్తో వెళ్ళిన వ్యక్తి కేసీఆర్ గారు. వెళ్ళి అక్కడ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పార్టీని ఒప్పించి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఒప్పించి అక్కడున్న ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం మరి పార్లమెంట్లో పెట్టించి తెలంగాణ సాధించినాకనే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టిన మహా వ్యక్తి కేసీఆర్ గారు. మనం చూసాం జై తెలంగాణని వెనుకబడ్డ ప్రాంతం అన్న అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని తెలంగాణ అనిపించిండు. రాజశేఖర్ రెడ్డి కూడా వెనుకబడ్డ ప్రాంతం ఆయనతో పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అనిపించిండు. ఆయన ఉద్దేశం ఒకటే, కుష్టు రోగునైనా కౌలించుకుంటాను, బొంత పువ్వునైనా ముద్దాడుతానని చెప్పి అందరితో జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు కానీ, మీరు తెలంగాణకు ఏమాత్రం ఒక్క నయా పైసా కష్టపడలే. మీరు తెలంగాణ ద్రోహులు. మీకు కేసీఆర్ మరి ఏదైతే ప్రాణం బలిపెట్టి తెలంగాణ సాధించిండ్రో మీరు పదవులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాకుంటే పిసిసి అధ్యక్షుడు అయ్యేవాడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే
రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా కార్యకర్తలే పార్టీకి కన్నతల్లి వంటి వారు కాబట్టి, కార్యకర్తలు లేనిది పార్టీ లేదు, పార్టీ లేనిది ప్రజాప్రతినిధులు లేడు కాబట్టి కార్యకర్తలను కన్నుకు రెప్పలాగా కాపాడుకోవాలని ఈ దీక్షా దివస్ సందర్భంగా నేను మిగతా నాయకులందరికీ శపథం చేయాలని చెప్తూ, మరి ఈ సందర్భంగా అందరూ జిల్లా నలుమూల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ సాధించిందని చెప్పుకుంటుంది కానీ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టట్లేదని ప్రధానంగా మాట్లాడుతున్నారు. అది తప్పండి. ఇది కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తి, అది గిన్నీస్ బుక్లో ఉంటుంది. తెలంగాణ ఎట్లయితే గతంలో సిబ్బు సోరెన్ ఉన్నాడు, జేఎంఎం పార్టీ పెట్టి మరి అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అని అక్కడ ప్రత్యేక రాష్ట్రం సాధించాడు. అట్లానే కేసీఆర్ గారి పేరు కూడా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే తెలంగాణ సాధించిన వ్యక్తి ఈయన అని చెప్పేసి ఇలా చాలా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే రాజకీయం ద్వారా మాట్లాడతారు తప్ప స్వయాన గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈరోజు ఉన్నాడు బీజేపీ అరవింద్ కానీ ఇంకోళ్ళు కానీ, రేవంత్ రెడ్డి కూడా ఒక టైంలో అన్నాడు, మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం కానీ నిజంగా మేము కేసీఆర్కు సెల్యూట్ చేయాలా, కేసీఆర్ చేయాలనే తెలంగాణ వచ్చిందని ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా మనస్సాక్షిగా ఒప్పుకుంటారు. కాబట్టి అదేం లేదు, ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం 6 గ్యారంటీలని 420 హామీలని ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయడం లేదు. మరి ఊళ్ళలో చూస్తే రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ ప్రతి వర్గము మరి వ్యతిరేకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆటంకాలు ఏదైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. ఈ సందర్భంగా తెలియదు. జై తెలంగాణ, జై కేసీఆర్.